హాయ్ హలో నమస్తే అండి. నేను మీ అనూషని. డిఎస్సికి మనకి చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది కదండి. సో ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగానే అయితే ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం అన్ని షార్ట్కట్లో నేర్చుకుంటే కనుక మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను ఈ వీడియోలో మీకు కొన్ని షార్ట్కట్స్ అయితే నేర్పిస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక మీదట అయితే ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయండి. ప్లీజ్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనకి అభ్యసన పరిధిలోనికి రాని అంశాల గురించి అయితే మనం షార్ట్కట్స్లో నేర్చుకుందాము. సో అభ్యసన పరిధిలోనికి అభ్యసనం అంటే ఏంటండి? మనం ఏదన్నా ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఆ నేర్చుకున్నది మనకి అభ్యసనం అనేది అవుతుందన్నమాట. సో ఈ అభ్యసనంలోకి మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈ క్రింది వానిలో అభ్యసనంలోనికి రాని వాటిని గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వానిలో అభ్యసనంలోనికి వచ్చే వాటిని గుర్తించండి అని అయితే అడుగుతాడు. సో వీటిని మనకి చాలా ఈజీగా మనకి ఎగ్జామ్లో మనం ఎంత చదివినా కామన్ సెన్స్ అనేది ఉండాలండి. ఆ కామన్ సెన్స్తో కూడా మనం ఆన్సర్ చేయగలము. కంటెంట్ అయితే ఎవరికి వాళ్ళ కంటెంట్ మనకు వచ్చేస్తూనే ఉంటుంది కదా. సో అలా కాకుండా మనకి వీటిలో మనం ఎక్కువ మార్క్స్ సాధిస్తే కనుక మనకు డెఫినెట్గా మనం అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఏంటంటే అభ్యసన పరిధిలోనికి రాని అంశాలు చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మత్తు మందులండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి. మీరు క్రికెట్ తీసుకుని వాళ్ళు డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు మందులు ఏదన్నా వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు క్రికెట్ ఆడారు అనుకోండి, అది ఇన్ కేస్ వాళ్ళు సక్సెస్ అయినా కూడా వాళ్ళకి ఎలాంటి అప్రిషియేషన్ అనేది రాదు కదా. సో మనం ఏదన్నా మత్తు మందులు తీసుకుని ఆ మత్తు మందులు ఆ ప్రభావం ఉన్నంత వరకు మనలో మార్పు ఉంటుంది. అంటే ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే మనకి ఎనర్జీ రావచ్చేమో. సో ఆ ఎనర్జీ అనేది అభ్యసనం అవుతుందా అంటే కాదు. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు కూర్చుంటారు, నుంచుంటారు, పాకుతారు, వాళ్ళ ఏజ్ని బట్టి అది చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా అభ్యసనం అవుతాయా అంటే డెఫినెట్గా కాదు. అలాగే మనకి ఏదైనా వేడి వస్తువు తాగినప్పుడు, లేకపోతే మన కంటిపాపను లేకపోతే కన్నుని ఎవరైనా గుచ్చినప్పుడు మనము ఆటోమేటిక్గా కన్ను ఆర్పేస్తాం. దానికి చదువుకుని ఉండాలండి, చదవని అవసరం లేదు. సో చదవకుండానే మనము అవి వాటంతటికి అవి చేయగలుగుతున్నాము. సో వాటిని ఏమంటారంటే ప్రతిక్రియా చర్యలు అంటారు. అంటే వేడి వస్తువులను తాకినప్పుడు మనం వెనక్కి తీసుకోవడము, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ అభ్యసనం అయితే కాదు. అలాగే సహజాతాలు అండి. సహజాతాలు అంటే ఏంటి? మనకి యాక్చువల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి వాటర్ అవుతుంది, అలాగే మనకి దాహం అనిపిస్తుంది, అలాగే మనకి ఆకలేస్తుంది. ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళకి దాహం వేస్తుందా లేకపోతే వాటర్ తాగుతారా అంటే కాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అభ్యసన పరిధిలోనికి అయితే రావండి. అలాగే వ్యాధులు. కొంతమంది వ్యాధులు, అలసట, లేకపోతే మనకే ఒక రోజు కొంచెం నీరసంగా ఉంటుంది. ఆ నీరసం అనేది అభ్యసనం అవుతుందా? కానే కాదు. సో అలాగే శారీరక వికాసంలో వచ్చే వ్యక్తి ప్రమేయం లేకుండా శారీరక అవయవాల్లో వచ్చేవి కూడా మనకి అభ్యసనం అనేది కాదు. అలాగే నిష్పాదన వ్యక్తం చేయలేని సామర్థ్యాలు చూపడం, పరిగెత్తడం, ఇవన్నీ కూడా అభ్యాసనం కిందకి రానే రావు. సో ఈజీగా ఏంటంటే మనకి బిట్ వచ్చినప్పుడు మన 4 ఆప్షన్ క్లియర్గా చదువుకోవడము, ఆ 4 ఆప్షన్స్లో మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే మనకి డెఫినెట్గా తెలుస్తుంది. మనం టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి మనము అప్రోచ్ అవ్వాలండి. ఎందుకంటే సంవత్సరాలు తరబడి చదువుతున్నా కూడా అదంతా మనం ఎన్ని సంవత్సరాలు చదివాము ఇవన్నీ మనకు తెలియదు కదా, వాడికి తెలీదు. కాబట్టి మనమే ఎంత చదివినా ఎంత రిప్రజెంట్ చేసామన్నదే ముఖ్యం. కాబట్టి మనం మినిమం కామన్ సెన్స్తో ఆలోచించాలి. సో 1-2 సార్లు ఆలోచిస్తే ఆన్సర్ అనేది మనమే వెతుకు పట్టుకుంటాము. అలాగే అభ్యసన పరిధిలోనికి వచ్చే అంశాలు. ఇప్పుడు చూడండి, అభిరుచులు ఉన్నాయి. ఈ అభిరుచులు ఏంటంటే మనకి అభ్యసనంతో పాటు మారుతాయి. అంటే అభిరుచి అంటే ఇప్పుడు మనకి సైన్స్ చదవాలి, లేకపోతే సోషల్ చదవాలి, లేకపోతే మ్యాథ్స్ చేయాలి. ఇదంతా కూడా మనం ఫస్ట్ ఒకటి ఏమన్నా తెలిస్తేనే కదా దాని గురించి చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అంటే ఇష్టము, గ్రామర్ అంటే ఇష్టం, ఎందుకంటే అది మన మదర్ టంగ్ కాబట్టి. సో ఇవన్నీ ఎందుకు? ఒక్కసారి మనం చేసామంటే మనకు మళ్ళీ చేయాలనిపిస్తుంది. అది అభిరుచి. ఈ అభిరుచి అనేది ఖచ్చితంగా మనకి అభ్యసనంలోనికి వస్తుంది. అలాగే అనుకరించడం. ఇప్పుడు మన టీచర్స్ని చిన్నపిల్లలు చూడండి. చిన్నపిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ టీచర్ ఏదైతే చెప్తారో వాళ్ళు మన దగ్గర చేసి చూపిస్తూ ఉంటారు. అది కంపల్సరీ
అభిరుచే ఎందుకంటే అభ్యసనం కిందలోనికి వస్తుంది. అలాగే పునర్బలనం, శిక్షణ, సాధన, వైఖరులు ఇవన్నీ కూడా మనకి అభ్యసన పరిధిలోనికి వచ్చేటటువంటి అంశాలు. సో ఈ వీడియోలో మీకు అభ్యసనలోనికి ఏం వస్తాయి ఏమి రావు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ కావాలి, సైకాలజీ ఎందుకంటే చాలా నాకు ఇష్టమైన సబ్జెక్టు, మీకు ఏ టాపిక్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను ఆ టాపిక్ మీద వీడియో అయితే చేస్తాను. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో ఈ తక్కువ టైంనే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే మీరు చదువుకుంటూనే ఇలాంటి షార్ట్ కట్లు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీతోటి మన బీఈడి ఫ్రెండ్స్ అండ్ డైట్ ఫ్రెండ్స్, డిఈడి రాసే ప్రతి ఒక్కరితో కూడా మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.